ఖమ్మం విజయవాడ ట్రాక్ ఇది. ఈ లైన్ హైదరాబాద్ వరకు వెళ్తుంది. హైదరాబాద్ విజయవాడ రాకపోకలు బంద్ అయినాయి. ట్రైన్ సర్వీస్ అయితే ఆపేశారు. ఎందుకంటే మన విజయవాడ నుంచి ఖమ్మం దాటిన తర్వాత హైదరాబాద్ వెళ్తుంటే డోనకల్ అని చెప్పి ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏంటంటే రైల్వే స్టేషన్లోకి వాటర్ వచ్చేసింది ఫుల్గా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కురిసిన వానకి రైల్వే స్టేషన్లో ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది. దానివల్ల హైదరాబాద్ విజయవాడ వెళ్ళే రైలు మార్గం అయితే రాకపోకలు అయితే ఆపేశారనమాట. సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్గా ఉంది. నేను ఆ ట్రైన్లో ట్రావెల్ చేశాను. విజయవాడలో ఎక్కా నేను. ఖమ్మం వరకు బాగా వచ్చింది. ఖమ్మం దాటిన నుంచి వాన అయితే బాగా విపరీతం వాన అయితే ఉందన్నమాట. తీరం దాటి విజయవాడ మీద నుంచి హైదరాబాద్ వచ్చేసింది, తెలంగాణ వచ్చేసింది అనమాట తీరం. దానివల్ల ఆ తీరం వల్ల మన హైదరాబాద్లో ఫుల్ రైన్స్ అయితే పడుతున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళాలి విజయవాడ నుంచి అనుకున్న వాళ్ళైతే బస్సులోనే వెళ్ళండి. అది కూడా 50-50 ఛాన్సెస్. బస్సులు కూడా వెళ్ళో డౌటే. ఎందుకంటే అటు సిచ్యువేషన్ ఏంటంటే వాగు ఒకటి ఉందంట వెళ్ళే దారిలో. ఆ వాగు కనుక పొంగితే మాత్రం ఖచ్చితంగా అయితే బస్సెస్ కూడా వెళ్ళవు. లేదంటే మీరు మిర్యాలగూడెం నుంచి వెళ్ళాలి. పిడుగురాల మిర్యాలగూడెం అటు నుంచి వెళ్ళేలాకైతే మీకు వెళ్ళే అవకాశం ఉంది. ఇటు నుంచి అయితే కన్ఫామ్గా లేదు. మీరైతే ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ఎన్ని రోజులు అనేది మాత్రం మీరు రైల్వే యాప్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేసి వస్తే మీకు ట్రైన్స్ అయితే నిలిపివేయబడ్డాయి. అటు వచ్చేసి వరంగల్ దగ్గర ఆపేశారు, ఇటు వచ్చేసి ఖమ్మం దగ్గర అయితే ఆపేశారు. ఖమ్మం దాటి ఇంకా అటు ఇటు అయితే లేదనమాట. ఈ విషయం తప్పనిసరిగా అందరూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే కన్ఫామ్గా బస్సెస్లో మాత్రం ట్రైన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ప్రజెంట్ ఈ స్టేషన్ అయితే తయారవడానికి 2 or 3 days అయితే పడుతుంది. చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అక్కడ. ఏదో గోడ పగిలి ఆ వాగులో వాటర్ అంతా స్టేషన్కి ఊర్లోకి వస్తున్నాయంట. చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషన్. ప్లీజ్ అవాయిడ్ డోనకల్ స్టేషన్. డోనకల్ టచ్ అవ్వని ట్రైన్ అయితే ఎక్కండి, లేకపోతే మాత్రం కన్ఫామ్గా ఇబ్బంది పడతారు మాకులాగా. ఇదైతే వాస్తవం. నేను ట్రావెల్ చేసా, దగ్గరుండి వీడియో తీసా కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది మాత్రం కన్ఫామ్గా ఇబ్బంది పడే విషయం. చాలా భయం వేస్తుంది ఊరోళ్ళకైతే. ఎందుకంటే ఆ వాటర్ ఊరిలోకి వస్తున్నాయి. ఊరు లోతట్టు ప్రాంతం, చాలా ఫోర్స్తో వస్తున్నాయి అనమాట. మన సింగనగర్కి అప్పుడు ఫ్లడ్స్ అలా వచ్చి అలా వస్తాయేమని చెప్పి అందరూ బాగా భయపడుతున్నారు. రెస్క్యూ టీం కూడా వచ్చేయడం అయితే జరిగింది. ముందు ఇక్కడ స్టేషన్ నుంచి మమ్మల్ని బయటికి తరలించడానికి చూస్తున్నారు. ఆటోలు అవి వచ్చాయి. ఆటోలు అవి రోడ్డు ఇంకా మునగలేదు, ఓన్లీ స్టేషన్ వరకే వచ్చి నెక్స్ట్ రోడ్డు మీదకి వస్తాయి అనమాట. అందువల్ల ఈ ఆటోలు ఇవన్నీ మాట్లాడి అందరినీ, జనాలందరినీ ట్రైన్ ఆగిపోయి ట్రైన్లో దిగిన ప్రతి ఒక్కరిని ఊరైతే దాటేసడానికి రెస్క్యూ టీం అయితే ట్రై చేస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ ఉంటే మాత్రం. మీరు మాత్రం అవాయిడ్ చేయండి తప్పనిసరిగా. బయటకు వస్తే పెద్ద వాన అయితే పడుతుంది, మామూలు వాన కాదు, హెవీ రెయిన్ అయితే పడుతుంది. మామూలుగా లేదు వాన. మేమేం వెళ్ళిపోతున్న టైంలో పోలీస్ వారు మాకు బిస్కెట్స్, స్నాక్స్, తర్వాత వాటర్ బాటిల్స్ అయితే అందించడం అయితే జరిగింది. ఈ తర్వాత మన హెల్ప్ టీం అయితే వస్తుందంట. ఇంకా చాలామంది అతిథుల భోగిల్లో కూడా ఉన్నారంట, వాళ్ళు కూడా తీసుకొస్తారంట బయటికి. అంటే మనిషి మునిగేంత వాటర్ అయితే లేదు, కానీ ఫ్రంట్ నుంచి అయితే వాటర్ ఫోర్స్గా వస్తుంది. మోకాల వరకు అయితే వాటర్ ఉన్నాయి. అది పెరిగే అవకాశం ఉంది. మరి దాన్ని ఏం చేస్తారో ఏమో తెలియదు. వాటర్ అంతా క్లియర్ చేసి క్రాక్ రెడీ అవ్వడానికి మినిమం 2 or 3 days అయితే పడుతుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. హైదరాబాద్ వెళ్ళే ప్రతి ఒక్కరు మాత్రం ఇప్పుడైతే వెళ్ళమాకండి. ఏదైనా అత్యవసరం ఉంటే బస్సెస్లో ట్రై చేయండి. ట్రైన్స్ అయితే అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ హైదరాబాద్, విజయవాడ అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకవేళ ఏదైనా వెళ్ళలేకుండా మిర్యాలగూడెం నుంచి వెళ్తుంది, ఖమ్మం టచ్ అవ్వకుండా. ఇదైతే నిజమన్నమాట. మీరు ఒకసారి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో కూడా చెక్ చేసుకోండి. ఇలా మాట్లాడేది ఉంటే మన పోలీస్ వారు కూడా వచ్చేసారనమాట. మనకి స్నాక్స్ అవి తీసుకొచ్చారు, బిస్కెట్స్, వాటర్ అవి ఉచిత సర్వీస్ అయితే చేశారనమాట. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగా చేశారు. తెలంగాణ స్టేట్ కింద వస్తుంది ఇది ఈ ఊరు. హెవీ రెయిన్ అంటే హెవీ రెయిన్. విజయవాడ అనుకుంటే విజయవాడ మించిపోయినంట.
అసలు విజయవాడలో రెయిన్ ఉంటుంది అనుకుంటే అసలు తెలంగాణలో ఉంది ఇంత భారీ వర్షం అయితే ఎక్స్పెక్ట్ చేయరా. ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు లగేజ్ అది మోయటం. అది ఇది సిచ్యువేషన్ అనమాట. మీరు అవాయిడ్ అయితే చేయండి ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ.